నేను గత 20 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. కానీ ఎందుకో మరేమైందో టీఆర్ఎస్ పార్టీలో నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నా కుటుంబము నా పార్టీ అని అనుకొని 20 ఏళ్ళు పనిచేస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా కట్టుబట్టలతో నన్ను నది రోడ్డు మీద పడేసి, అయినా నేనేం భయపడలే. నేను ఒకటే అనుకున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నడి రోడ్డు మీద ఉండే పనిచేసినాం, మళ్ళా కొత్త ఉద్యమం చేస్తాం, మా ఆడపిల్లల హక్కుల కోసం చేస్తాం, మా పేదవాళ్ళ హక్కుల కోసం చేస్తాం, మాకు రావాల్సిన ఇండ్ల కోసం చేస్తాం, మా పిల్లల కోసం రావాల్సిన ఉద్యోగాల కోసం చేస్తాం. అందుకే ముందుకొచ్చి ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. చాలా మంది అన్నారు, మరి అంత పెద్ద పార్టీ నీడలేదు, ఏం చేస్తావు నువ్వు అని అన్నారు. నేను ఒకటే అన్నా, ఆడబిడ్డలు తలుచుకుంటే ఏదైనా చేస్తాను. నేను చేసేది తప్పు కాదు, చేసే పోరాటం పేద ప్రజల కోసం. కాబట్టి నేను ముందుకే పోతా, వెనక్కు పోను అని చెప్పి పంతం బట్టి ముందుకు పోతున్నాను. మరి అంత పెద్ద తండ్రి నీడలేదు ఇవాళ నా మీద, కానీ నా మీద నా తెలంగాణ ఆడబిడ్డల నీడ ఉంది అని చెప్పి నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాను. ఇది ఓట్ల పోరాటం కాదు, సీట్ల ఆరాటం కాదు. సమస్యలను ఎవరు అడుగుతలేరు. ఇవాళ ఓట్లుంటే అన్ని పార్టీలలో వస్తారు, ఓట్లు లేనప్పుడు ఎవరు కనబడరు. ఓట్లు లేనప్పుడు కూడా మీతో ఉండేది మీ తెలంగాణ జాగృతి. అందుకోసమే ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం.